నమస్కారం. వెల్కమ్ టు బీఆర్కే హెల్త్. నేను మీ స్వీయ వర్మ. ఈరోజు మనతో స్టూడియోలో ఉన్న వ్యక్తి చాలా స్పెషల్ వ్యక్తి అన్నమాట. ఎందుకంటే 35 ఏళ్ల ఎక్స్‌పీరియన్స్ ఆయుర్వేదిక్‌లో. అసలు ఏ సమస్యకైనా చిటికలో పరిష్కారం మన వంటింట్లో దొరికే వాటితోనే. అంటే వంటింట్లో దొరికే వాటితోనే వైద్యం చేయటం ఈయన స్పెషాలిటీ. ఆయన ఎవరో కాదండి, చిట్టి బొట్ల మధుసూదన్ శర్మ గారు ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం అమ్మా. ఎలా ఉన్నారు డాక్టర్ గారు? బాగున్నానమ్మా. మీరు ఎలా ఉన్నారమ్మా? బాగున్నాను డాక్టర్ గారు. డాక్టర్ గారు, ప్రతి ఒక్కరికి ఒకే సమస్య, వయసుతో సంబంధం లేకుండా మోకాళ్ళ నొప్పులు. అసలు మోకాళ్ళ నొప్పులు ఎందుకు వస్తున్నాయి డాక్టర్ గారు? ఇవి తగ్గాలంటే ఏదైనా రెమెడీ ఉంటుందా? మోకాళ్ళ నొప్పులు ఈ మధ్య కాలంలో విపరీతంగా పెరిగిపోతున్నాయమ్మా. పూర్వకాలం అయితే ఏదో ముసలోళ్ళకి వచ్చాయి. ముసలోళ్ళకి వస్తాయి మోకాళ్ళ నొప్పులు, దేహధర్మాల్లో జీవధర్మాల్లో భాగంగా వచ్చేటువంటి చెప్పేసి సర్దుకొని పోయేవాళ్ళు, ఏదో కాలం గడిపేవాళ్ళు. అవును కానీ ఈ డాక్టర్ రోజుల్లో గారు. మరి చిన్న వయసు వాళ్ళకి 25, 30 సంవత్సరాల నుంచే మోకాళ్ళ నొప్పులు మొదలవుతున్నాయమ్మా. కూర్చోవడం కష్టము, నుంచోవడం కష్టము, నడవడం కష్టము, మెట్లు ఎక్కడం దిగడం కష్టము, ఇలాంటివన్నీ ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి ఏర్పడుతుందమ్మా. సో ఈ మోకాళ్ళ నొప్పులు వచ్చేదానికి కారణం ఏంటంటే పోషకాహార లోపం. అంటే సరైనటువంటి పోషకతుల్యమైనటువంటి ఆహారం తీసుకోకపోవడము, అట్లే కాల్షియం మన బాడీకి సరిగా అందకపోవడం. సో కాల్షియం ఎందుకు అందకపోతుందంటేమా, మనకు సూర్యభగవానుడు ప్రత్యక్షమయ్యి నా ఆశీర్వాదం మీరు తీసుకోండి అన్నా మనం ఆ సూర్యభగవాను యొక్క ఆశీర్వాదాన్ని నోచుకోలేకపోతున్నామమ్మా. సో విటమిన్ డి లోపం, అంటే సూర్యభగవాన్ నుంచి వచ్చేది మనకు విటమిన్ డి. సో సూర్యుడి నుంచి విటమిన్ డి ఎప్పుడైతే లేదో, మనం టన్నులు కాల్షియం ఆహార రూపంలో కానీ ఔషధ రూపంలో కానీ తీసుకున్నప్పటికీ వేస్టేజ్ కింద పోతున్నప్పుడు మన బాడీకి ఉపయోగపడదమ్మా. చాలామందికి తెలియకనే కాల్షియం టాబ్లెట్స్ మింగుతుంటారు, కాల్షియం ఉన్నటువంటి ఆహారాన్ని తీసుకుంటుంటారు, కానీ మరి విటమిన్ డి బాడీలో లేకపోయేసరికి అదంతా వ్యర్థంగా పోయేటువంటి అవకాశం ఉంటుంటుందమ్మా. ఇది ఎక్కువ శాతం మందిలో కారణం. దీనికి తోడు వెయిట్ పెరిగిపోవడము, రెండవది ఏంటంటే మరి వెయిట్ పెరిగిపోవడం ఒకటి, తర్వాత టయానికి రెస్ట్ తీసుకోకపోవడము, తర్వాత టయానికి నిద్ర లేకపోవడము, ఇవన్నీ కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ మోకాళ్ళ నొప్పులు కారణాలు అవుతాయమ్మా. జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్స్ ఇలాంటివి ఎక్కువగా తీసుకోవడము, ఇవన్నీ కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా మోకాళ్ళ నొప్పులు చిన్న వయసులో వచ్చేది కారణాలు అయ్యేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. మరి ఈ మోకాళ్ళ నొప్పులు సంబంధించి చాలామందికి తెలియక, అవగాహన లోపంతో, ఆరోగ్య స్పృహ లేకపోవడం చేత మరి పప్పిమెంట్లు మింగినట్లు మరి షాపులలో తెచ్చుకొని విపరీతంగా మింగేస్తుంటారమ్మా. ఇది ఏమాత్రం మంచిది కాదు, ఆరోగ్యదాయకం కూడా కాదమ్మా. అందుకే వైద్యులు కూడా మరి తప్పని పరిస్థితుల్లో అవసరాన్ని బట్టి ఆ యొక్క మోకాళ్ళ నొప్పులు తగ్గేందుకు తగినటువంటి ఔషధాలు సూచించి వాడమని చెప్పేసేసి మరి కొన్ని రకాలైన జాగ్రత్తలు కూడా డాక్టర్ గారు చెప్తుంటారు అనమాట. కానీ మన వాళ్ళు వాటిని పట్టించుకోకుండా కేవలము మాత్ర వేసుకోవడము, తాత్కాలికంగా తగ్గించుకోవడము, వాళ్ళ దైనందిన జీవిత కార్యక్రమాలు కొనసాగించడం చేస్తుంటారమ్మా. ఇది ఏమాత్రం మంచిది కాదు. మరి ఈ నేపథ్యంలో ప్రకృతిలో అనేక రకాలైనటువంటి ఔషధాలు ఈ మోకాళ్ళ నొప్పులు తగ్గించేందుకు ప్రకృతి మాత మనకు ప్రసాదించడం జరిగిందమ్మా. వాటిలో అందరూ తయారు చేసుకోదగ్గ క్షేమదాయకమైనటువంటి ఔషధాన్ని ఒకటి చెప్తాం చూడండి. సో ఈ యొక్క ఔషధం యొక్క గొప్పతనం ఏంటంటేమా, ఆహార ఔషధము, అందరికీ తెలిసినటువంటిది, తయారు చేసుకోవడం ఈజీ, వాడుకోవడం ఈజీ, రిజల్ట్స్ త్వరగా ఈజీగా వస్తాయమ్మా. ఇది దీని యొక్క ప్రత్యేకత. ఆ ఔషధం ఏంటంటేమా, నువ్వులను వేయించేసేసి పౌడర్ తయారు చేసుకుని 75 గ్రాములు తీసుకోవాలి. నువ్వులు అనేసరికి మీకు సందేహం వచ్చి ఉంటుంది, ప్రేక్షకులు కూడా సందేహం వస్తుంటుంది, నల్ల నువ్వులా తెల్ల నువ్వులా, అవును. అంతే కదమ్మా. మీకు కూడా సందేహం వచ్చి ఉంటుంది. సో మీకు ఏవి లభ్యం ఉంటే అవి తీసుకోండమ్మా. నల్లవి ఉంటే నల్లవి వాడుకోండి, తెల్లవి ఉంటే తెల్లవి వాడుకోండి. నల్లవి శ్రేష్టం, ఔషధ పరంగా నల్ల నువ్వులు శ్రేష్టము. ప్రత్యామ్నాయంగా ఒకవేళ నల్ల నువ్వులు మనకు టయానికి లభ్యం కాకపోతే తెల్లవి వాడుకోండి అమ్మా, ఎలాగైనా పర్లేదు. సో వేయించేసేసి ఒక 75 గ్రాములు నల్ల నువ్వుల చూర్ణం తీసుకోవాలి. రెండవది శొంఠి, అల్లాన్ని ఎండబెట్టేసేసి ఒక ప్రత్యేక పద్ధతిలో తయారు చేసినటువంటి ఔషధం ఏదైతే ఉందో దాన్ని శొంఠి అంటారమ్మా. సో ఆ శొంఠి మార్కెట్లో దొరుకుతుంది, కొమ్ములు దొరుకుతాయి, శొంఠి పొడి మనకు మార్కెట్లో దొరుకుతుంది. సో కావాలంటే మంచి శొంఠి, స్టాండర్డ్ కంపెనీ వాళ్ళు తయారు చేసేటువంటి శొంఠి చూర్ణాన్ని తెచ్చుకొని వాడుకుంటే సరిపోతుందమ్మా. 75 గ్రామ్స్ శొంఠి పొడి, 75 గ్రాముల నువ్వుల పొడి, 75 గ్రాముల శొంఠి పొడి. ఎంత అయిందమ్మా? 75 150. 150 గ్రాములు. 150 గ్రాముల పొడి 1 మంత్కి వస్తుంది క్యాలిక్యులేషన్. సో ఎలా వాడుకోవాలంటేమా, రోజు ఉదయం ఆహారానికి ఒక 15 నిమిషాల ముందు కానీ, ఒక అరగంట ముందు కానీ, రాత్రి ఆహారానికి ఒక 15 నిమిషాల ముందు కానీ, లేకపోతే ఒక అరగంట ముందు కానీ అర టీ స్పూన్ అంటే 2.5 గ్రామ్స్, 2.5 గ్రామ్ పౌడర్ తీసుకొని తగినంత తేనెతో కలుపుకొని వాడుకోవచ్చు. లేకపోతే ఒక కప్పు, లేకపోతే 100 ml పాలలో కలుపుకొని తీసుకోవచ్చు. లేకపోతే అదే పొడిని నీళ్ళలో కలుపుకొని తీసుకోవచ్చు. లేకపోతే అదే పౌడర్ నోట్లో వేసుకొని నీళ్ళు తాగొచ్చు.
మనసుంటే మార్గం ఉంది. ఏదో ఒక పద్ధతిలో ఈ యొక్క ఔషధాన్ని మనం ఆభ్యంతరంగా కడుపులోకి తీసుకోవడం వల్ల ఈ మోకాళ్ళ నొప్పుల సమస్య తగ్గుతుంది. అదేవిధంగా భవిష్యత్తులో మోకాళ్ళ నొప్పుల సమస్య మరింత తీవ్ర రూపం త్వరగా దాల్చకుండా కూడా ఇందులో ఉన్నటువంటి ఔషధ గుణాలు, రసాయన తత్వాలన్నీ కూడా సదా మన దేహంలో ఉంటూ, సదా కాపాడుతూ, సదా రక్షిస్తూ ఉంటాయమ్మా. కానీ ఆధునికంగా మనం ఆలోచించినప్పటికమ్మా, ఇప్పుడు ఈ నువ్వుల్లో సెసామిన్ అని చెప్పేసి ఒక కెమికల్ ఉంది. అదేవిధంగా ఫైటోస్టిరాల్స్ అనేటువంటి కెమికల్స్, లిగ్నాన్స్ అనేటువంటి కెమికల్స్ ఉన్నాయన్నమాట. ఇవన్నీ కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా మోకాళ్ళ భాగంలో గుజ్జు బాగా ఉత్పత్తి అయ్యేందుకు, మోకాళ్ళ భాగంలో గుజ్జు త్వరగా తగ్గకుండా ఉండేందుకు, అదేవిధంగా మోకాళ్ళ భాగంలో ఉన్నటువంటి ఈ కండరాలు, అదేవిధంగా ఎముకలు, తర్వాత ఈ యొక్క టెండన్స్ అయితే ఏవైతే ఉన్నాయో ఇతర భాగాలన్నిటి కూడా చక్కటి రక్త సరఫరాను కలుగజేసేసి మోకాళ్ళ భాగాన్ని ఆరోగ్యవంతంగా ఉంచేందుకు ఈ నువ్వుల్లో ఉన్నటువంటి వివిధ రకాలైన రసాయన పదార్థాలు ఉపయోగపడతాయి. అట్లే శొంఠిలో జింజరాలు, షాగోలు అనేటువంటి రసాయన పదార్థాలు ఉన్నాయమ్మా. ఇవి కూడా నొప్పిని తగ్గించేందుకు ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపయోగపడమే కాకుండా ఈ మోకాళ్ళ భాగంలో చక్కటి రక్త ప్రసరణ కలుగజేసి, చక్కటి ఆక్సిజన్ కలుగజేసేసి, ఆ రక్త ప్రసరణ చక్కగా కలుగజేయడం వల్ల మంచి పోషకాంశాలను మోకాళ్ళ భాగానికి అందజేయడం వల్ల ఆ మోకాళ్ళ భాగంలో తయారైనటువంటి చెడు పదార్థం ఏదైతే ఉందో ఆ చెడు పదార్థాన్ని అంతా కూడా తిరుగు ప్రయాణంలో మరి ఆ శొంఠిలో ఉన్నటువంటి జింజరాలు, షాగోలు యొక్క రసాయన పదార్థాల యొక్క ప్రభావం చేత మళ్ళీ ఆ చెడు పదార్థం అంతా బయటికి విసర్జించేందుకు ఈ యొక్క పదార్థం ఉపయోగపడుతుందమ్మా, నొప్పిని తగ్గించడమే కాకుండా. ఇంకోటి ఏంటంటే శొంఠిలో శాలిసైలేట్స్ అని చెప్పేసి రసాయన పదార్థాలు ఉంటాయి. మామూలుగా ఆధునికంగా మోడర్న్ వైద్యం ప్రకారం ఆలోచించినప్పటికీ ఈ శాలిసైలేట్స్ నొప్పిని తగ్గించేటువంటి గుణాన్ని కలిగి ఉంటాయమ్మా. యాస్పిరిన్ అని చెప్పేసి వాడుతుంటారు చాలామంది. యాస్పిరిన్ పెయిన్ కిల్లర్, అంటే నొప్పిని తగ్గిస్తుంది అనమాట అది. సో ఈ శొంఠిలో ఉన్నటువంటి శాలిసైలేట్స్ మన దేహంలోకి పోయిన తర్వాత శాలిసైలిక్ యాసిడ్గా మారిపోతాయి. ఎప్పుడైతే సహజ సిద్ధంగా ఉన్నటువంటి ఆ యొక్క శొంఠిలోని శాలిసైలేట్స్ దేహంలోకి పోయిన తర్వాత శాలిసైలిక్ యాసిడ్గా మారిపోయినాయో అప్పుడు ఈ శాలిసైలిక్ యాసిడ్ ఈ నొప్పిని తగ్గించేటువంటి గుణాన్ని కలిగి ఉండి మోకాళ్ళ భాగంలో ఉన్నటువంటి నొప్పి, పోటు, మంట, దురద, మంట, అసౌకర్యం ఇలాంటివన్నీ కూడా తగ్గేందుకు ఈ శాలిక్ యాసిడ్ ఉపయోగపడుతుందమ్మా. కాబట్టి మల్టిపుల్ బెనిఫిట్స్ ఉంటాయి. ఆధునికంగా మనం ఆలోచించినప్పటికీ మరి ఇవన్నీ కూడా మరి శాస్త్రీయంగా ప్రూవ్ అయినవి కాబట్టి నిరభ్యంతరంగా చక్కగా వాడుకోవచ్చు. దీర్ఘకాలం పాటు వాడినప్పటికీ అన్నీ మనకు బెనిఫిట్స్ ఉంటాయి, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. కాబట్టి మరి క్షేమదాయకంగా వాడుకోదగ్గ దివ్యమైనటువంటి ఔషధాల్లో, అగ్రస్థానంలో ఉంచదగ్గ ఔషధాల్లో ఎలాంటి ఔషధాలు ఉన్నాయంటే ఈ ఔషధాన్ని కూడా ఆ కోవలో చేర్చుకోవచ్చమ్మా. కాబట్టి మోకాళ్ళ నొప్పుల సమస్య చాలామంది బాధపడుతున్నారు కాబట్టి మీరు చాలా మంచి ప్రశ్న అడిగారు. ఎంతోమంది కూడా మరి ఈ యొక్క వీడియో యూస్ఫుల్ అవుతుందని నేను అనుకుంటున్నాను అమ్మా. అవును డాక్టర్ గారు, మీరు అన్నది నిజమే. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు.